సో పీపుల్ వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోకి మీకు స్వాగతం. ఈ వీడియో బేసిక్గా రియాక్టింగ్ టు టెక్. కొత్త కొత్త టెక్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో వాటికి రియాక్ట్ అవుదాం, చూద్దాం వాట్స్ ఆల్ ప్రెసెంట్. సో ఫస్ట్లీ వీ విల్ స్టార్ట్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ టెక్ విత్ ద కంపెనీ. విచ్ కంపెనీ ఈస్ గుడ్? I think Samsung makes a large amount of portion, right? So we will go by searching Samsung. So on their website, the very first thing what they pop up, they shows the S20 series. ఎందుకు ఇట్లా చేస్తారు? ప్రతి బ్యాండ్ మ్యానుఫ్యాక్చర్ ఇది యాపిల్ పట్టుకొచ్చింది స్క్వేర్ కట్అవుట్, ఇది తీసుకొచ్చింది రెక్టాంగులర్ కట్అవుట్. యాపిల్ని జస్ట్ కాపీ కొడుతుంటే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. A51 మీద 1500 అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారా అంట. ఇస్తాడేమో మర్ఫా వాళ్ళకి వచ్చి జిప్పక డిష్ అంటారు, మధ్యలో ఇట్లా డాన్స్ చేద్దాం. ఓకే, ఏ సిరీస్ నన్ను అడిగితే ఏ సిరీస్ కంటే ఎం సిరీస్ కొద్దిగా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ వైజ్ ఏ సిరీస్ బాగుంటుందిలే కానీ, బట్ ప్రైస్ వైజ్ ఎం సిరీస్ లిటిల్ బిట్ బెటర్. ఈ M31 is a good mobile. I think they are going to launch one more. I have seen the banners in Amazon. M31s, సేమ్ M31 లేదా M30s ప్రైస్ మధ్యలో కానీ అది ప్లేస్ చేశారనుకో, ఈవెన్ M31 ప్రైస్ పెట్టా కూడా ఇట్ విల్ బి ద బెస్ట్. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అందులో. అండ్ అగైన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఎం సిరీస్ అన్నీ కూడా 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. 25 వాట్ అంటే ఇట్ విల్ బి గుడ్. ఐ మీన్ ఛార్జింగ్ టైం మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. సో అది చాలా బాగుంటుంది. యూ కుడ్ సీ దట్ బ్లూ ఫెస్ట్ గ్రేట్ ఆఫర్స్ హోమ్ డెలివర్డ్. ఏ బ్లూ ఫెస్ట్? వాట్ ఈస్ దిస్ బ్లూ? గెట్ అప్ టు 40%. అది ఏందయ్యా ఇది? ఎప్పుడు 40 అప్ టు అని పెడతారు, ఏదో 40% డిస్కౌంట్ అన్నట్టు. ఏడా ఇవ్వరు అమ్మ. చూసుకోండి, ఉచితంగా ఇస్తున్నామని కూడా చెప్తారు ఇంకొన్ని రోజులు పోతే. గెలాక్సీ S20 సిరీస్ని చూద్దాం, ఏముంది దీంట్లో, స్పెక్స్ ఏంది, వాట్స్ ప్రైస్ అని. S20 ప్లస్ S20 అల్ట్రా 3 టైప్స్ ఉన్నాయి సామ్సంగ్. కాస్మిక్ గ్రేనా, 108 మెగాపిక్సెల్. 108 మెగాపిక్సెల్ మ్యాసివ్ లీప్ ఫార్వర్డ్ రెజల్యూషన్ అండ్ జూమ్ మొబైల్ ఫోటోగ్రఫీ. స్వామి ఇంకా ఏముంది? ఫోటోగ్రాఫర్లు అంతా పెద్ద పెద్ద కెమెరాలు ఎందుకు కొంటారు? బొక్కలాగా ఉంది, సీన్ ఉంది. అందుకు కూడా పెద్ద ఈ లెన్స్లో వచ్చేసి ఫోటోగ్రఫర్లు అయిపోవద్దు అంత ఈజీగా. ఓకే అంతేలే, ఒక బెటర్ ఫోటోగ్రఫర్కి ఒక బెటర్ కెమెరా అంటే టూల్ అవ్వచ్చులే, కానీ ఫోటోగ్రఫర్ని మనం ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి డిటర్మైన్ చేయలేము. కానీ బెటర్ ఎక్విప్మెంట్ బెటర్ షాట్స్కి హెల్ప్ అవుతుంది అంతే. మొబైల్ ఫోటోగ్రాఫర్స్ ఎంతోమంది ఉన్నారు. సో ఇక్కడ చూడవచ్చు 8Kలో రికార్డ్ చేసి ఎక్కడ చూస్తున్నాను? మొబైల్లో చూస్తున్నాను. ఈ మొబైల్ 8K డిస్ప్లే సపోర్ట్ చేస్తున్నా. వద్దురా బాబు, నార్మల్ యావరేజ్ కన్జ్యూమర్కి ఏం మనకు వస్తుంది ఇది? అందరికి ఇంట్లో 8K టీవీస్ ఉంటాయా? ఓ 8K సూపర్ మ్యాన్. అరే ఏమైందిరా నీకు? ఒరిని ఓ ఏందో చెప్తున్నారు. ఓహో ఇట్లా ఫోటోలు తీసుకోవచ్చా? ఓ అదే 8Kలో 33 MB స్టిల్. ఓ వీడియో షూట్ చేసేటప్పుడు స్టిల్ ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చంట. ఓకే ఫైన్. సూపర్ స్టడీయర్. ఓ స్టడీలీ. ఒరే నీకేమైందిరా? అరే స్టడీ ఆఫ్ స్టడీ ఆన్. నవ్వుతుండ మంచి. అరే ఏమి నవ్వినావురా? ఆహా, హోల్ న్యూ వే టు టేక్ వన్ షాట్ అండ్ క్యాప్చర్ మల్టిపుల్ మూమెంట్స్. అరే వీళ్ళకేమైందిరా ఇట్లా కొట్టుకుంటుండ్రు? అరే బెలూన్ డ్యాన్స్ చేస్తుండ్రు. ద పవర్ఫుల్ స్పీడ్ టు కీప్ అప్ షేరింగ్ అండ్ స్ట్రీమింగ్. పవర్ఫుల్ స్పీడ్ కీప్ అప్ షేరింగ్ అండ్ స్ట్రీమింగ్. ఓహో అంటే ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో ఇది. బెస్ట్ వన్. బాగుందిరా. డిలీటింగ్ ఈ సో 2090. వద్దురా స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పేసి, అంటే 2019లో డిలీట్ కొడతారా? 2019లో ఎవరు 128 GB ఆఫర్ చేయలేదా? ఏం మాట్లాడుతున్నావురా మదర్ చోద్? ఎవడ్రా వాడు? స్టార్టింగ్ 128 GB. వీ హ్యావ్ అప్గ్రేడెడ్ ద ఓల్డ్ సెక్యూరిటీ సిస్టమ్ సో దట్. అరే నువ్వు సెక్యూరిటీ గురించి మాట్లాడదు, బూతులు వస్తాయి నాకు.
సెక్యూరిటీ అంటే ఏం సెక్యూరిటీ, ఈ సామ్సంగ్స్ ఆఫర్ చేసే సెక్యూరిటీ భయం వేస్తాను ప్రైవసీని చూస్తూ ఉంటే. ఎంతసేపు పర్సనలైజ్డ్ యాడ్లు ఇవ్వాలని చెప్పేసి డేటాని వద్దులే, డేటా బ్రీచ్ గురించి ఇప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఒక పర్టికులర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. డేటా బ్రీచ్, మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ ఎలా వస్తున్నాయి? పర్సనలైజ్డ్ యాడ్స్ అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసి దానికి సంబంధించిన యాడ్సే మీకు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి వీడియో మీద మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో కొట్టండి. నేను ఒక వీడియో మేక్ చేస్తాను, ట్రై చేయడం కాదు. డెఫినెట్లీ ఒక పర్టికులర్ వీడియో, దాంట్లో చాలా సీన్ ఉంది, సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, ప్రైవసీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. I will make one if you really interested in that thing. Galaxy leading the way with innovation. The next generation of battery innovation is powered with high quality and long lasting batteries. ఇది ఒప్పుకోవచ్చు. ప్రీమియం మొబైల్స్లో ఇప్పుడు కూడా బ్యాటరీస్ అనేవి మీకు మంచివి ఎక్విప్ చేస్తారు. మంచివి అంటే కొంచెం క్వాలిటీ, లాంగ్ లాస్టింగ్, ఎక్కువ సైకిల్స్, అంటే రీఛార్జ్ చేసేది మీరు చాలాసార్లు రీఛార్జ్ చేస్తే కూడా వర్క్ అవుతుంది. బ్రేక్ ఆల్ ద రూల్స్ స్టార్టింగ్ విత్ ఫిజిక్స్. మీట్ ద గెలాక్సీ Z Flip. ఆహా, అంటే ఫిజిక్స్ రూల్స్ బ్రేక్ చేసేస్తుంది. సో ఇది ఫిజిక్స్కి మించిపోతుందా ఇది? ఇంకా మీట్ ద గెలాక్సీ Z Flip. వద్దురా బాబు, అరే ఫిజిక్స్ని బాలయ్య బాబునే బీట్ చేస్తారు వీళ్ళు. ఫిజిక్స్ బీట్ చేయడంలో, ఫిజిక్స్ రూల్స్ బాలయ్య బాబు కంటే ఎవరన్నా బీట్ చేయట? అఫీషియల్ ఇంట్రడక్షన్. ఇక్కడ చూసినామంటే సైడ్లో పెద్ద దెబ్బ చూపించిండు. అరేని నవ్వుతుంది. అంత మంచిగా ఉంది, స్పిన్గా ఉంది, సూపర్ క్రేజీ. ఈ మార్కెటింగ్ భలే చేస్తారా వీళ్ళు. మార్కెటింగ్. ఈ బ్రాండ్ అని కాదు, ఏ బ్రాండ్ తక్కువ ఉంది మార్కెటింగ్లో. ఏది అన్నీ కొంచెం టోప్ లెవెల్లో మార్కెటింగ్ చేస్తాయి. మార్కెటింగ్ క్రేజీ చేస్తాయి. అబ్జల్యూట్ స్టన్నింగ్ ఆల్ ద వే అరౌండ్. మీరు తోపయ్యా. అరే ద యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ గాట్ కెమెరా. ఇవన్నీ ప్రోటోటైప్స్గా డిజైన్స్ బాగానే ఉంటాయి, కానీ ఇదంతా ఫెయిల్యూర్ మోడల్స్. జస్ట్ బ్రషెస్, టెక్నాలజీ అంతా చూపిస్తూ ఉంటాయి. యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ గాట్ మోర్ యూనిక్. ఓకే, మామూలుగా లేదా? The smartphone that can stand on its own. అంతే కదా, మనమేం ఓకే దాని మీద కింద ఇలా పెడితే ఇలా నిలబడుతుంది. ఓహో చూసినారా? చూడండి అలా 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 ఇలా భూమి మీద పెడితే ఇలా పైకి మనం చూడొచ్చు. ఇట్లా a new perspective and how to shoot views. ఓకే, ఇంకా రేపటికెళ్ళి నువ్వు ఫోటోలు తీసేటప్పుడల్లా ఇట్లా ఫోన్ని ఇట్లా కింద పెట్టి ఇట్లా కింద నుంచి ఇట్లా కొట్టాలన్నమాట, కింద భూమి మీద పెట్టి. ఏందయ్యా ఇది? రెడీ ఫర్ ద నైట్ సీన్. సరే. ద ఫోన్ ఎక్స్పీరియన్స్డ్ రీఇమాజినింగ్. ఏంద్రా అది? ద హోల్ న్యూ యాంగిల్ ఆఫ్ వీడియో చాటింగ్. అబ్బా మస్తు చెప్తారు అన్నీ ఇలాంటివన్నీ. ఈ ఎక్స్పీరియన్స్ అరే 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 అరే. సో బై నౌ కొడుతున్నా నేను, క్లిక్కింగ్ బై నౌ. ఇప్పుడు కొనేస్తున్నాం ఫోన్. దీన్ని ఎంత ప్రైస్ ఉందో చూద్దాం. వద్దురా స్వామి. సో ఫ్రెండ్స్ అవుట్ దేర్, ఈ ఫోన్స్ వచ్చేసి గెలాక్సీ Z Flip, ఇట్లా ఏమంటారు, మడగబడిన ఫోన్లకి ఇంకా సీన్ అయితే లేదు. అందరూ అన్నారు, టెక్ యూట్యూబర్లు అంతా ఏమన్నారు, 2020లో ఫోల్డబుల్ ఫోన్స్ ఎక్కువ చూస్తామని చెప్పి వీళ్ళు కోరుకున్నారేమో ఫోల్డబుల్ ఫోన్స్. దానివల్ల ఓ పెద్ద పాండమిక్ వచ్చి పడింది. ఇదే ఫోల్డబుల్ ఫోన్స్ పాండమిక్. చెత్త ఫోన్లన్నీ లాంచ్ చేసింది, మోటరోలా లాంచ్ చేసింది, పైసలన్నీ కుప్పలు పెట్టిన. అమ్మో, ఊపింగ్ 1,09,000 రూపీస్. దీన్ని ఒకడు అంటున్నాడు, ఎవరిని పప్పలు చేస్తారు ఎర్రి పప్పు. 1,09,000 రూపీస్. దీన్ని 1,09,000 రూపీస్ ప్రైస్ చేసింది. మిర్రర్ గోల్డ్. వద్దురా, ఐ డోంట్ వాంటెడ్ టు బై దిస్ వన్. హేట్ దిస్ వన్, ఐ హేట్. సో నేను ఎక్కువ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ చూస్తుంటాను. వాల్యూ ఫర్ మనీ అంటే
అంటే కొంతమంది సోషల్ స్టేటస్ కోసం చూస్తుంటారులే కానీ కాస్ట్లీ ఫోన్స్ తీసుకుంటే సోషల్ స్టేటస్ బాగుంటుందని. సో మీరు అది సోషల్ స్టేటస్ పిక్ చేసుకునేటంటే మీరు చూడొచ్చు. బట్ వాల్యూ ఫర్ మనీ అంటే మీరు ఎంత పెడుతున్నారో దానికి ఎంత వస్తుంది అనే టైప్లో చూస్తాను నేను మోస్ట్లీ. మీరు పెట్టిన మనీకి తగినన్ని ఫీచర్స్ ఇస్తున్నారా, ఈజ్ ఇట్ వర్త్? బ్రాండ్ వాల్యూ కాదు, బట్ వర్త్ ఉండాలి కదా. సో ఇక్కడ చూడొచ్చు కొరియన్ పాప్ బ్రాండ్ సామ్సంగ్ BTS ఎడిషన్, బిట్ల్ ఎడిషన్, BTS ఎడిషన్. ఓకే, సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ BTS ఎడిషన్ అంట. చూద్దాం ఇందులో ఏం స్పెషాలిటీ ఉందో ఈ కొరియన్ పాప్ బ్యాండ్ కల్చర్ కోసం అండి. ఒర్రిని ప్రైస్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ పెట్టారు ఈ BTS ఎడిషన్ కోసం అని. బట్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా అట్రాక్టివ్ డిస్కౌంట్స్ ఉన్నాయంట. నిజంగానే ఉన్నాయి. స్టూడెంట్స్ అకౌంట్ ఉంటే మీరు కానీ ఒక స్టూడెంట్ అయితే జస్ట్ మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయితే మీకు స్టూడెంట్ సామ్సంగ్ స్టూడెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. అందులో కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయి, కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవి BTS ఎడిషన్. ఏమైందిరా నాకు ఈ పర్పుల్ అంతా గర్లీస్ థింగ్ అనిపించింది. గెలాక్సీ బర్డ్స్ ఏమేమి అరుస్తుంది చెవులో. ఓకే, అంటే ఇప్పుడు మేము ఇట్లా చెవులో ఇయర్ బర్డ్స్ పెట్టుకొని ఇట్లా అరవాలి. ద ఇయర్ బర్డ్స్ చేంజింగ్ ద వే యూ ఎక్స్పీరియన్స్ సౌండ్. వద్దురా బాబు మీ మార్కెటింగ్. చెవులో ఇట్లా పెట్టుకొని ఎస్కేప్ అయిపోతుంది ఇట్లా ముక్కుకి. వీడు సింబాలిక్గా ముందే చెప్పాడు మాస్క్ ఇట్లా షర్ట్ని కూడా వేసుకోవచ్చు. 2-way డైనమిక్ స్పీకర్స్. ఓకే, దీస్ ఆర్ గుడ్. నార్మల్గా స్పీకర్స్ ఇవి చాలా బాగుంటాయి. క్లియర్ హై నోట్స్, రిచ్ పవర్ఫుల్ బ్యాస్, ఇదంతా బ్యాస్ బాగుంటుంది. మైక్స్ లెస్ నాయిస్. ఎక్కువ ఉన్నాయా? బాగానే ఉంటుంది. నీ పైసలు పెడుతుంటే ఇంకా బాగానే ఉంటుంది. 5,000 దొబ్బుతుందిగా. సౌండ్ బై AKG, గుడ్ థింగ్. AKG రియలీ గివ్స్ బెస్ట్ పవర్ఫుల్ మ్యూజిక్ ఎక్విప్మెంట్. ఫాస్ట్ ఛార్జింగ్ ఫర్ షార్ట్ పాజెస్. ఇది ఒక బెస్ట్ థింగ్. మీరు ఇంత ప్రైస్ పెట్టి ఏమైనా వైర్లెస్ పిక్ చేసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఛార్జ్ 3 minutes, ప్లే అరౌండ్ 1 hour. సో సీన్ అంత లేకపోయినా కనీసం ఛార్జ్ 5 minutes, లేకపోతే ఛార్జ్ 6 minutes అండ్ ప్లే 1 hour అన్న వర్క్ అవుతుంటుంది అట్లీస్ట్. వైర్లెస్ ఛార్జింగ్, బర్డ్స్ వైర్లెస్ ఛార్జింగ్. మీ అమ్మ వైర్లెస్ ఛార్జింగ్ ఇంకా పూర్తిగా రాలేదురా బాబు అంటే వీళ్ళు వైర్లెస్ అంటారు. గెలాక్సీ బర్డ్స్ ప్లస్. ఇదేంది? ఓహో, కేసా? ఛార్జింగ్ కేసా? ఎందుకు అండా ఉన్నట్టుంది. ఓహో, టర్న్ హెడ్స్ విత్ ఎ హింట్ ఆఫ్ కలర్. బ్రో, వైట్, బ్లూ కొద్దిగా బాగుందా? వైట్ ఈజ్ గుడ్ మ్యాన్. బ్లాక్ చిల్, ఐ డోంట్ లైక్ ఇట్. జస్ట్ ట్యాప్ టు కంట్రోల్. ట్యాప్ చేయండి, కంట్రోల్ చేయొచ్చండి. డబుల్ ట్యాప్ చేస్తున్నా, వర్క్ కావట్లే. డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ బోర్డ్ అన్నీ బాగానే ఉంటాయి. ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో చూస్తే ఎంత బాగుంటాయి. ఆండ్రాయిడ్ iOS కంపాటబుల్. గెలాక్సీ బర్డ్స్ గేర్ ఐకానిక్స్ బాగానే ఉన్నాయా? సో ఇది గెలాక్సీ బర్డ్స్ సంగతి. సో ఇప్పుడు మనం ఇంకేం చేద్దాం, వేరే ఏమున్నా ఇచ్చేద్దాం. ఈ సామ్సంగ్ స్పెక్స్ అంట. స్పెక్ షీట్ ఒకసారి చూసాం. స్పెక్ షీట్ బ్లూటూత్ 5.0 బాగానే ఉంది. ఈ సెన్సార్లు ఏమి ఇదో యాక్సెలరోమీటర్, హాల్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్. రియల్లీ ఇట్స్ మోర్ దాన్ ఎ ఫ్రిడ్జ్ అంటే నాకు వద్దు ఫ్రిడ్జ్లు కొన్ని. వీళ్ళు ఏం ప్రజెంట్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మొబైల్స్లోకి వెళ్దాం. మనం ఎక్కువ మొబైల్ ఎంతూజియాస్ట్ లేదు. వాట్స్ న్యూ అంటే గెలాక్సీ S20 సిరీస్ చూసాం. ట్రై S20 in 360. నాకు ఇంట్రెస్ట్ లేదు, చూసాం. మన అంత ఇట్స్ నాట్ గుడ్, అంత అనిపించలేదు. Note 10, Note 10+ ఇవన్నీ ఓల్డ్, కొత్తగా ఏం లాంచ్ చేయలేదు వీళ్ళు. సో there is nothing much. సో స్మార్ట్ ఫోన్స్లో ఓవర్ యూ గెలాక్సీ Z, S Note, EM యాక్సెసరీస్ ఇవ్వాలి. సో అంత గొప్పగా ఏమి వాళ్ళ వెబ్సైట్లో ఏమేమి లేవు. M సిరీస్ అన్నీ మనకు తెలిసినవే. M సిరీస్లో డిఫరెంట్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లో ఏమన్నా కొంచెం ఛేదించేటి ఉంటాయేమో అనుకుంటే ఏమంతగా దొరకలేదు. ఓకే ఫైన్. ట్యాబ్లెట్స్ అంట, ఎవడు ఉందో గెలాక్సీ ట్యాబ్లెట్స్.
మీరు ఒకరు కావాలంటే చూద్దాం, ఒక ట్యాబ్లెట్ చూద్దాం ఏం ఆఫర్స్ చేస్తాను. ట్యాబ్ ఎస్కి పోదామా, ఏకి పోదామా? ట్యాబ్ ఏ వచ్చేసి కొంచెం చీప్ ఉంటాయి, చీప్ అంటే మిడ్ రేంజ్ ఉంటాయి. ట్యాబ్ ఎస్ వచ్చేసి ఏమంటారు టాప్ ఎండ్. సో గెలాక్సీ ట్యాబ్ ఎస్ క్లిక్ కొడదాం. గెలాక్సీ ట్యాబ్ ఎస్ వచ్చింది. S6 లైట్, వైఫై, S6 లైట్, మళ్ళీ దీంట్లో లైట్ LTE వైఫై. సో మనము అంత దీనిలో చీప్ వర్షన్ ఏది ఉంది, 27,000-28,000 ఉంది S6 లైట్ వైఫై అంట. ఓన్లీ వైఫై అండి, ఇందులో సిమ్ కార్డ్ ఏమి ఉన్నది. సో దీన్ని చూద్దాం ఏముందో ఇందులో. సో S6 డిజైన్ బాగానే ఉంది. ఇట్స్ ఓకే, డిజైన్ బాగానే ఉన్నాయి. సుపీరియర్ డిస్ప్లే. ఓకే, డిస్ప్లేస్ చెప్పాలంటే ఏ1 డిస్ప్లేస్ ఉంటాయి మీకు సామ్సంగ్లో. AMOLED డిస్ప్లేస్ అయితే బెస్ట్ ఉంటాయి. LCD ప్యానల్స్ అంటే ఉంటాయి నాట్ గుడ్. చేంజ్ ద వే యూ నోట్. సో మీరు నోట్ టేకింగ్ లాంటి కోసం చూస్ చేసుకునేది అంటే ఇది పనికొస్తుంది. బట్ 28,000లో మీకు ఐప్యాడే వస్తుంది, యాపిల్ ఐప్యాడ్ వస్తుంది. కానీ బట్ యాపిల్ పెన్సిల్ తీసుకోవాలంటే మళ్ళీ అదొక 10,000. సో మీరు నోట్ టేకింగ్ కోసం బెటర్గా అది ఏదైనా బెటర్ డివైస్ కావాలంటే సంథింగ్ లైక్ దిస్ iPad is really good at that stuff, note taking stuff. Something like this works. అంటే చీపర్ ఎడిషన్లో. ఎక్స్పెన్సివ్ కావాలనుకుంటే ఐప్యాడ్స్లోనే iPad ప్రొఫెషనల్ ఉంది. సో దోస్ ఆర్ రియలీ గుడ్. లైట్ 10 ఫిట్స్ రైట్ 10. మీరు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కోసం కావాలంటేనే ఇవి తీసుకోవాలి. ఏది సామ్సంగ్. దీస్ ఆర్ గుడ్. డ్రా ఇన్స్పిరేషన్ విత్ S Pen. ఓకే, బాగానే ఉంది. హైలైట్ టెక్స్ట్, అరే గుడ్ మ్యాన్. ఇవి కూడా అంత తక్కువ ఏం కాదు, చాలా మంచివి. టిపికలీ 4GB 64GB చాలా బాగున్నాయి. గుడ్. ఆండ్రాయిడ్లో ఐ థింక్ దిస్ విల్ బి ద బెస్ట్ ట్యాబ్లెట్ అట్ దాట్ ఎడిషన్. ఇంకా వేరే ఏ బ్రాండ్ మేక్ చేయట్లేదు ఆండ్రాయిడ్లో అయితే. సో దిస్ ఈజ్ గుడ్ వన్, రియలీ గుడ్. బట్ ఓన్లీ వైఫై ఎడిషన్ ఉంది. సో సిమ్ కార్డ్ వర్షన్ ఈజ్ ఇట్ అరౌండ్ 32,000. ఎప్పుడైనా అది పిక్ చేసుకుంటే కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇంకా స్టోరేజ్ మోస్ట్లీ మీరు ఏంటంటే ఈ ట్యాబ్లెట్ డివైసెస్లో ఎక్కువ మీడియా కన్జ్యూమ్ చేస్తుంటారు కదా, అంటే మల్టీమీడియా, మ్యూజిక్, ఇమేజెస్ ఇలాంటివన్నీ ఏవి అంటే అవి చూస్తుంటారు, గేమింగ్ చేస్తుంటారు. సో ఎక్కువ ఫైల్ స్టోర్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా కూడా స్టోరేజ్ మినిమం 64 అండ్ అబవ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అది డోంట్ రిస్క్ విత్ స్టోరేజ్ అగైన్. ఎప్పుడైనా కూడా స్టోరేజ్తో బాధలు పడడం కష్టం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి చేద్దాం, ఈ శాంసంగ్ స్టోరీని